హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. రీసెంట్గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే దేశంలో ముస్లింల జనాభా 24% పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇది కేవలం 14% మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు ఏకంగా 10% పెరిగిపోయింది. అయితే ఇది ముస్లింలకు పుట్టిన పిల్లల నుంచి కాకుండా అక్రమంగా మన దేశంలో చొరబాట్లు చేసుకుంటూ మన దేశంలోకి వచ్చిన వారి వల్లనే ఈ 10% జనాభా పెరిగింది అని చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే మన దేశం ఎంత ప్రమాదంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆ రాష్ట్రంలో మియా ముస్లింల వల్ల 39% ముస్లింల జనాభా పెరిగిపోయింది. దీంతో హిందువుల కంటే ఈ ఈ మియా ముస్లిం కమ్యూనిటీనే చాలా ఎక్కువగా ఉంది. దీన్ని కంట్రోల్ చేయడానికి నేను 2 చట్టాలను సైతం తీసుకువస్తాను అని కీలక ప్రకటన చేశారు. వీటిని బట్టి చూసుకుంటే దేశంలో బీజేపీ గవర్నమెంట్ ఈ అక్రమ వలసదారులపై ఏదో పెద్ద యాక్షన్ ప్లాన్కి సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తోంది. మరి ఆ యాక్షన్ ప్లాన్ ఏంటి, అది ఎప్పట్లోగా పూర్తయ్యే అవకాశం ఉంది, ఇది ఎంతవరకు ఫలితాలను ఇవ్వనుంది అనే విషయాలన్నిటినీ ప్రస్తుతం మన ముందు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. వారిని అడిగి పూర్తి సమాచారం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే హరి. సార్, ప్రస్తుతం ఆ, అమిత్ షా చేసిన వ్యాఖ్యలను మనం ఏ విధంగా చూడాలి? ఒకటి హరి, ఇది ఆ అమిత్ షా అయినా మోడీ అయినా దేశ ప్రజలందరూ కూడా వరి అవుతున్నది ఏంటంటే ఎందుకు ఈ ఈ ఈ జనాభా పెరుగుదల బార్డర్ స్టేట్స్ లో అతిగా ఉంది. ఎందుకు మిగతా కంట్రీలో అట్లా ఏం లేదు. ముస్లిం జనాభా పెరుగుతుంది, హిందువుల జనాభా పెరుగుతుంది. కానీ శృతి మించి పెరగడం అంటారు కదా. ఇప్పుడు 14% ఉన్నది, నువ్వు చెప్పిన ప్రకారం ఎంత 30 పైన అయిపోయింది కదా. 34% అయిపోయింది. అవును ముస్లిం పాపులేషన్ 34% కు పెరిగింది. సార్. ఓ అంటే ఇంతగా దేశం ఆ సార్, దేశంలో 24% సార్, అస్సాంలో 39%. 39%. సో ఇది అట్లా ఎందుకు అని క్వశ్చన్ వస్తుంది ఎవరైనా కూడా. అక్కడే ఎందుకు పెరుగుతున్నారు? పిల్లలు ఎక్కువ పుడుతున్నారు అక్కడ? కాదు కదా. అయితే సింపుల్, వెరీ క్లియర్. ఏంది అంటే అస్సాము, బెంగాల్ ఈ ప్రాంతాల్లో విపరీతంగా పెరుగుదల రేటు ఉంది. ముస్లిం పాపులేషన్ డెమోగ్రఫీ అంటాం. డెమోగ్రఫీ చేంజ్ అనేది శృతి మించి ఉంది. మరి బార్డర్ స్టేట్స్, రాజస్థాన్, గుజరాత్, లేకపోతే ఇక్కడ పాకిస్తాన్ బార్డర్ లో ఉన్న స్టేట్స్ లో అట్లేం లేదు కదా. అవును. కనుక బార్డర్స్ స్టేట్ అని కాదు, బార్డర్స్ బలంగా ఉన్న దగ్గర ఎటువంటి వృద్ధి రేటు ఎక్కువగా లేదు. లేదు. అంటే అర్థం ఏంది? బార్డర్స్ పోరస్ అంటే ఉమ్, ఆ ఆ, ఏం కాపలా లేకుండా ఉన్నటువంటి పోరస్ బార్డర్స్ అంటాం. అలాంటి బార్డర్స్ ఉండే దగ్గరనే ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మనకు బంగ్లాదేశ్ కు మనకు ఇండియా మధ్యలో ఆ కొన్ని వేల కిలోమీటర్, 2,000 3,000 కిలోమీటర్ల బార్డర్ ఉంది. మనకు ఆ మ్యాప్ చూస్తే తెలుస్తుంది ఎంత వంకర తిరుగుతోందో. అవును. కనుక అంత పెద్ద లెందీ బార్డర్ ను మనకు ఫెన్సింగ్ లేదు, ఏమీ లేదు. 75 ఏళ్లలో భారత ప్రభుత్వం ఈ రోజు కూడా ఈ రెండు దేశాలు వేరే వేరే కనుక వీటి మధ్యలో ఒక ఫెన్సింగ్ పెడదాం, లేదా అడ్డుగోడ వేద్దాము, బార్డర్స్ వేసుకుందాము ఎన్నడూ భారత్ అనుకోలేదు. పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ అయితే ఎలాగూ వేయరు. ఎందుకంటే వాళ్ళకు అవును. ఇక్కడికి వస్తేనే లాభం వాళ్ళకు. ఇక్కడికి వస్తే ఏదో తిండి దొరుకుతుంది, ఉద్యోగం దొరుకుతుంది, అది దొరుకుతుంది. కానీ అక్కడ ఉంటే ఏముంటుంది? కనుక వాళ్ళు బార్డర్స్ కట్టుకోరు. నువ్వైతే కట్టుకోవాలి కదా, మనం కట్టుకోలేదు. వస్తున్నారు వస్తున్నారు, వస్తే బాగుంది అని వాళ్ళు చూస్తున్నారు కొందరేమో. వస్తేనే ఉమ్. బాగుంది, నంబర్ పెరిగితేనే బాగుంది. కనుక ఇలా 75 ఏళ్ల పాలసీ కారణంగా బంగ్లాదేశ్ లో చొరబాటుదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అలాగే జమ్మూ కాశ్మీర్ లో కూడా ఉంటుంది ఆ విధంగా. బార్డర్ ఇష్యూ ఉంది అక్కడ, ఓకే. మైగ్రేషన్ ఉంది. ఎందుకు అక్కడ అంటే అక్కడ ఉన్న ప్రభుత్వం ఫేవరబుల్ గా ఉంది. అక్కడ ఉన్న ప్రజలు కూడా, ముస్లిమ్స్ పర్టికులర్ గా కశ్మీర్ లో ఉన్న ముస్లిమ్స్ వాళ్ళకి షెల్టర్ ఇస్తున్నారు, వస్తున్నారు, పాకిస్తాన్ నుంచి వస్తున్నారు. ఆర్టికల్ 370 ద్వారా. 370 కూడా ఉంది కనుక రక్షణగా ఉంది వాళ్ళకు. ఇన్నాళ్ళు జరిగింది, ఇప్పుడేమో బార్డర్స్ క్లోజ్ అయ్యాయి. కనుక ఇది ఈ ఒకటి చాలా సార్లు ఏమంటారంటే ఏదో వాడు తిండి లేక వచ్చాడా, ఆ ఒక వస్తే వాడికి ఏముందో ఇక్కడ, ఇంత తిండి తినిపోయేదే కదా, మనుషులమే కదా మనము, ఉమ్. ఆ అంత కటువుగా ఎందుకు ఉండాలి, ఇలాంటి సమస్యలన్నీ మాట్లాడుతూ ఉంటారు. కనుక మనం గుర్తుపెట్టుకోవాల్సిందే అంటే ఎప్పుడైనా కూడా
బార్డర్ మైగ్రేషన్ అనేది కేవలము మానవీయ సంబంధమైన సమస్య కాదు ఇది. ఈ ఉమ్, దేశం యొక్క భద్రతా సంబంధించిన విషయం కనుక. అలాగే బార్డర్స్ లో అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి, సెక్యూరిటీ కన్సర్న్స్ వస్తాయి. అట్లాగే మనకు ఆ ఏమంటాము, ఆ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, పశువుల ట్రాఫికింగ్ జరుగుతుంది. సో ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి ముఖ్యంగా బంగ్లాదేశ్ బార్డర్ లో మనకు ఇన్ని అన్నీ కాదు. హ్యూమన్ ట్రాఫికింగ్, మన ఆడపిల్లలను ఎత్తుకుపోయే సమస్యలు ఉన్నాయి అక్కడ. తర్వాత ఇవేమి గాంజాయి డ్రగ్స్ ట్రాఫికింగ్ ఉంటది ఇక్కడ. కనుక బార్డర్స్ బలంగా ఉంటే ఇవన్నీ ఆగిపోతాయి. కానీ బార్డర్స్ బలం చేసే అటువంటి పని చేయలేదు. అయితే మనం ఒకటి నేను ఊరికే గుర్తు చేస్తున్నాను ఏంటంటే, మొన్న ఎర్రకోట మీద నుంచి ఆ, ఒకప్పుడు అవును. మోడీ ఆ ఇవేంటి స్వచ్ఛ భారత్ లేకపోతే మహిళలకు టాయిలెట్స్ గురించి మాట్లాడాడు. ఆ రోజు ఉమ్, చాలా మంది నవ్వుకున్నా కానీ తర్వాత అర్థమైంది. అలాగే మొన్నటి దాంట్లో డెమోగ్రాఫిక్ మిషన్ ను అనౌన్స్ చేశారు ఉమ్, మొదటిసారి. ఎగ్జాక్ట్. కనుక ఈ దేశం ఏం చేయబోతుందంటే, ఈ దేశంలో మొదటిసారి ప్రభుత్వం వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి ఆ, ఇదేది మానిటర్ అండ్ మేనేజ్ డెమోగ్రఫీ ట్రాన్సిషన్ అని ఒక కమిటీ ఉంటుంది. కనుక డెమోగ్రఫీలో జనాభా మార్పిడిని పరిశీలిస్తూ ఉంటుంది ఈ ఈ యొక్క బృందం. కనుక మానిటర్ చేస్తుంది ఎక్కడి నుంచి ఎక్కడికి వలసలు వస్తున్నాయి, ఎంత వస్తున్నాయి. డేటాబేస్ తయారవుతుంది ఇప్పటి నుంచి. ఉమ్, ఈ రోజు జనాభా ఉంది, వచ్చే నెల జనాభా ఎంత మార్పు వచ్చింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు వీళ్ళు, ఈ విధంగా డేటాబేస్ తయారవుతుంది. డేటాబేస్ ఆధారంగా ఆయా బార్డర్ రాష్ట్రాల్లో పాలసీ కూడా తయారవుతుంది ఇప్పటి నుంచి. అలాగే అక్కడ ఉన్న లోకల్స్, ముఖ్యంగా స్థానికులకు చాలా కష్టాలు ఉన్నాయి, ఇవి ఎవరు అడగడం లేదు అక్కడ. ఆ, సార్. స్థానికుల ల్యాండ్ తీసుకుంటాడు వాడు కదా. ఆ, ఇలాంటి సమస్యలు వస్తాయి కనుక ఎడ్యుకేషన్, హెల్త్, ఇంకా ఇతర అన్ని కూడా స్థానికుడికి అందడం లేదు. వీటి మీద ఇప్పుడు మానిటర్ జరుగుతుంది ఇప్పటి నుంచి. కనుక సెక్యూరిటీ విషయాలు కూడా మానిటర్ చేస్తుంది ప్రత్యేకంగా. ఉమ్, ఇది అఫీషియల్ గా ఒక ప్రభుత్వం వైపు నుంచి ఒక పరిశీలన బృందాలు ఉంటాయి. ఈ పనిలోనే ఉంటాయి దేశం అంతటా కూడా బార్డర్స్. ఇది ఉమ్. మొన్న మోడీ మొదటిసారి దేశం స్వాతంత్రం వచ్చాక డెమోగ్రఫిక్ మిషన్ అనౌన్స్ చేసింది. హరి నువ్వేమో చెప్తుంటే. సార్, యాక్చువల్లీ మనం ఒక్కసారి ఈ ఇన్ఫిల్ట్రేషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఒక్కసారి మాట్లాడుకుందాం సార్. జనరల్గా బంగ్లాదేశ్కు సరిహద్దు రాష్ట్రాలు, ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లో ఎక్కువగా సమస్య ఉంది సార్. అదేమిటంటే, ఒకటి వెస్ట్ బెంగాల్లో టీఎంసీ, ఆ పార్టీ ఈ ఓటు బ్యాంకు కోసం వాళ్ళను రప్పించుకుంటోంది. అండ్ వాళ్ళకి ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఇలాంటివి ఇస్తున్నారు. అదే సమయంలో అస్సాంలో 1971 నుంచే ఈ మియా ముస్లింలు అనేవాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఆ రాష్ట్రంలోకి వచ్చేసారు. వీరి వల్ల ఆ, యావత్ దేశవ్యాప్తంగా సఫర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది సార్. ఒక్కసారి ఈ ఇన్ఫిల్ట్రేషన్ ఎలా జరుగుతుంది అనే విషయాన్ని ఒక్కసారి క్షుణ్ణంగా చెప్పండి సార్. ఇది ఈ సమస్య మేజర్ గా వచ్చి భారీ ఇన్ఫిల్ట్రేషన్ రెండు సందర్భాలు. ఆ, హరి మనం మర్చిపోకూడదు. సార్. స్వాతంత్రం వచ్చాక 47లో జనాభా మార్పిడి జరుగుతున్న టైంలో పెద్ద ఎత్తున ఆ, వచ్చారు అప్పుడు. అది ఒకటి. అది అంటేనేమో మనం సరే, దేశ విభజన జరిగింది, ఇది మన సమస్య అది. కానీ 75లో ఇది బంగ్లా యుద్ధం తర్వాత ఉమ్, జరిగినటువంటి మార్పిడి అది. మనకు 47 అయితే 71లో, సారీ, ఉమ్, 71లో నాకు గుర్తుంది. బంగ్లా యుద్ధం తర్వాత కొన్ని లక్షలు కాదు కోట్ల సంఖ్యలో బంగ్లాదేశ్ వాళ్ళు, ముస్లింలు ఇక్కడికి వచ్చారు బార్డర్స్ కు. మన ఓకే. దగ్గర బెంగాల్ తర్వాత అస్సాం ప్రాంతానికి వచ్చారు. వాళ్ళకు మనం షెల్టర్ పెట్టాము, శిబిరాలను ఏర్పాటు చేశాము. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి భోజనం పెట్టాను. నేను 10th అయిపోయింది, 10th క్లాస్ స్టూడెంట్ అప్పట్లో. మేము స్టాంపు పైన ప్రతి ఏ స్టాంపు వాడినా దానికి 5 పైసలు ఎక్స్ట్రా ఉండేది. సపోజ్ మీరు 100 రూపాయలు రూపాయి స్టాంపు వాడితే 5 పైసలు, రూపాయి 5 పైసలు కట్టాలి. ఓకే. ఎందుకొరకంటే ఈ డబ్బంతా కూడా వాళ్ళ భోజనానికి పెట్టాము. తర్వాత వాళ్ళ కోసం యుద్ధం చేశాం మనం. ఆ, అలా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ని విడగొట్టాం మనం. సరే, ఇవన్నీ చేశాక వాళ్ళు వెళ్ళిపోయారా అంటే, వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు, ఉన్న వాళ్ళు ఉండిపోయారు. ఉమ్, అలా కూడా పెరిగిపోయింది. దీని తర్వాత ఏంటి అంటే, ముఖ్యంగా మనకు బ్రహ్మపుత్ర అనే పెద్ద నది, చాలా పెద్ద నది, ఆ, కరెక్ట్ గా మనకు అస్సాం నుంచి బంగ్లాదేశ్ లోకి వచ్చేస్తుంది. ఈ ఈ బ్రహ్మపుత్ర నది నుండి
వందల వందల మంది రావడము పోవడం అనేది కొన్నేళ్లు జరిగింది, ఇప్పుడు కాదు, ఇప్పటికి ఉమ్, కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎండాకాలంలో నీళ్లు తగ్గాక పడవలు వేసుకొని వస్తారు. ఓకే. ఇంకా కొన్నిసార్లు ఏమో నడుచుకుంటూ వస్తారు, నదిలో నడుచుకుంటూ వస్తారు, ఇసుకలో నడుచుకుంటూ వచ్చేసి అక్కడక్కడ మంచి ఏ, ఏం మట్టి అంటాం, అది రేగడి మట్టి అంటాం కదా, అటువంటి ఉమ్, ఆ రివర్ రివర్ లెట్స్ మధ్యలో నది ఒక సముద్రం లాగా ఉంటుంది. మీరు మనం ఆ, అస్సాం వెళ్ళి చూస్తే తెలుస్తుంటుంది. ఈ ఎడ్జ్ లో నిలబడితే నీళ్లు ఉన్నప్పుడు అవతల ఎడ్జ్ కనపడదు, సముద్రం దగ్గర ఎట్లా ఉంటుందో అంత ఆ. విశాలమైనటువంటి నది ఇది. అయితే నీళ్లు అయిపోయాక ఏముంటుంది, మధ్య మధ్య పాయలు పాయలుగా ఉమ్. ఉంటుంది. బో ఇప్పుడు మన ల్యాండ్ గో ద్వీపాలు గోదావరి ఉంటాయి. లంక అని అంటారు కదా ఆ సార్. ఆ అవి లంకలు లాంటివి, ఆ, మధ్య మధ్యలో లంకలు ఉంటాయి. ఆ, ఈ లంకల్లో వచ్చి సెటిల్ అవుతారు. మీరు ఈ లంకల్లో వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళందరూ బంగ్లాదేశీలే. ఓకే. అది 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 నేల కాదు, అది బంగారు అన్నట్టు. ఉమ్, బంగారు అంటే వచ్చి మీరు విత్తనాలు చల్లుకొని పంట పండాక కోసుకొని పడవల్లో పెట్టుకొని పోయే వాళ్ళు ఉండేవాళ్ళు ఒకప్పుడు. ఓకే. అంటే బంగ్లాదేశీలే వీళ్ళందరూ కూడా రావడము, పంట పండించుకోవడము, 3 నెలలు 4 నెలలు అక్కడ కాపురం చేయడం, తర్వాత పంటను తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అంత ఓపెన్ బార్డర్స్ మనకి. ఇప్పుడు ఈ మధ్యలో సీల్ చేశారు, కంట్రోల్ చేస్తున్నారు ఎక్కడికక్కడ. ఇప్పటికీ ఈ మైగ్రేషన్ అనేది మనకు సమస్య ఉంది, వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. దీంట్లో మనకు ప్రమాదం ఏంది అంటే, దీంట్లో సగం టెర్రర్ గ్రూప్స్ కూడా వస్తుంటాయి, ఉమ్, పోతుంటాయి. అది అది పెద్ద సమస్య. అందుకే నువ్వు ఇంతకు మొదలు మాట్లాడిన మాటల్లో 2 పదాలు వచ్చినాయి. ముఖ్యంగా అస్సాం ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఆ ఇండిజినస్ ఆ, ముస్లింలు ముస్లింలు 2 రకాలుగా ఉన్నారు. వారు మియా ముస్లిమ్స్ అనేవి 2 రకాల ముస్లిమ్స్ ఉన్నారు, 2 కేటగిరీస్ ఉన్నారు. ఇది అస్సాంలో వెళ్ళి మనం చూస్తే కనపడుతూ ఉంటారు. బంగ్లాదేశ్ లో కూడా ఉన్నారు, ఇప్పుడు సారీ బెంగాల్లో కూడా ఉన్నారు వీళ్ళంతా కూడా. కనుక ఇండిజినస్ అంటేనే స్థానికులు, స్థానిక ముస్లింలు అని. రెండవ వాళ్ళు మియా ముస్లింలు. మియా అంటే యాక్చువల్ గా ఏమంటాము, జెంటిల్ మ్యాన్ అనే అర్థం ఇంగ్లీష్ లో, ఉమ్, పెద్ద మనిషి అని. ఇక్కడ అస్సాంలో అర్థం ఏంది అంటే, మియా ముస్లింలు అని అంటే ఆ బయట నుంచి వచ్చిన వాళ్ళు అనే మీనింగ్ వచ్చేసింది. దానికి డెరివేటరీ మీనింగ్ అంట, బ్యాడ్ మీనింగ్ వచ్చేసింది. వాడు మియా ముస్లిం వాడు అంటే వాడు ఇక్కటోడు కాదు అనే మీనింగ్ వచ్చేసింది. అందరు వాడుతున్నారు ఈ పదము. కనుక ఇండిజినస్ అని అంగానే మనం అర్థం కావాలి, తరతరాలుగా అంటే ఇక్కడనే పుట్టి పెరిగిన వాళ్ళు, తర్వాత మతం మార్చుకున్న వాళ్ళు, ఆ వాళ్ళు అన్నట్టు భారతీయ ముస్లింలు వాళ్ళు పక్కా. ఈ ఉమ్, మట్టి పుత్రులు వాళ్ళంతా కూడా. కనుక వాళ్ళు ముస్లింలు, వీళ్ళంతా కూడా అస్సామీ భాష మాట్లాడతారు, వీళ్ళకు ఉర్దూ రాదు. ఉమ్, మనం ముస్లింలు అందరూ ఉర్దూ మాట్లాడతారు అనుకోవద్దు, వీళ్ళంతా అస్సామీ స్పీకింగ్ ముస్లిమ్స్. మియా ముస్లిమ్స్ ఏమో బెంగాలీ స్పీకింగ్ ముస్లిమ్స్. ఉమ్, బెంగాల్ అంటే బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ కూడా బెంగాలే కదా ఒకప్పుడు, ఈస్ట్ ఆ, బెంగాల్, ఇది వెస్ట్ బెంగాల్. ఎస్. కనుక అక్కడి నుంచి వలస వచ్చిన వాళ్ళు కనుక వీళ్ళంతా కూడా బెంగాలీ మాట్లాడతారు, వాళ్ళకు అస్సామీస్ రాదు. ఇది ఉమ్, మనకు. అందుకని ఈ మధ్య కాలంలో ఆ, ముఖ్యంగా ఈ అస్సాం ముఖ్యమంత్రి ఆ హిమంత బిశ్వ. చాలా హేమంత విశ్వ శర్మ చాలా తెలివిగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. కనుక ఆ, వీళ్ళంతా కూడా అంటే అస్సామీ ముస్లిమ్స్, ఇండిజినస్ స్థానిక ముస్లిమ్స్ ఎవరైతే అంటున్నాం మనము, వీళ్ళు 13th century బిఫోర్ నుంచి ఇక్కడే ఉన్నారు. అసలు ఉమ్, అస్సాం అనేది అహోం రాజ్యం, ఒక రాజు అహోం రాజులు పరిపాలించేవారు. అందుకే అస్సాంకి ఆ పేరు వచ్చింది. చాలా గొప్ప రాజులు వాళ్ళంతా కూడా, అప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నారు. తర్వాత ఈ మొన్న జూలై 2022లో ముఖ్యమంత్రి ఏం చేశారు, ఒక కమిటీ వేశారు, దీనికి సబ్ కమిటీ వేసి వీళ్ళు అసలు ఈ సాంస్కృతికంగా వీళ్ళు ముస్లింలే గాని సాంస్కృతికంగా భిన్నమైన వాళ్ళు కనుక ఉమ్, ఎవరెవరు వీళ్ళు, స్థానిక ముస్లింలు ఎవరు, బెంగాల్ ముస్లింలు ఎవరు, బెంగాలీ స్పీకింగ్ ముస్లింలు ఎవరు, అంటే బంగ్లాదేశీ ముస్లింలు ఎవరు, వీటిని ఐడెంటిఫై చేయండి అని ఒక సబ్ కమిటీ వేశారు. వేసే వరకు అందరు గగ్గోలు పెట్టారు. మమ్మల్ని విభజిస్తున్నారు ముస్లింలను. విభజించేది ఏముంది, మనోడేవాడు మందోడేవాడు తెలుసుకోవాల్సిందే, ఇంత సింపుల్ గా మాట్లాడాలంటే. అంతే కనుక అంతే. ఇంటోడేవాడు బయటోడేవాడు తెలిస్తే నీకేం ప్రాబ్లం ఉంది, బయటి దొంగలను పట్టుకుంటే నీకెందుకు ఇదంతా కూడా. కనుక మన మన ఇంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను గుర్తు పెట్టుకుందాం, మన వాళ్ళను ఉమ్, మనం కాపాడుకుందాం. ఇప్పుడు ఉదాహరణకు నేను ఇంతకుముందు చెప్పాను, బ్రహ్మపుత్రలో వచ్చి వాళ్ళు పంటలు పండిస్తుంటారు. ఆడ ల్యాండ్ ఎవరిది హరి, అంటే ఉమ్, ఇండిజినస్ ముస్లింలో ఉంటది, మన ముస్లింలో ఉంటది, అవును, భారతీయ ముస్లింలో ఉంటాయి. వీళ్ళు వచ్చారు కబ్జాలు పెడుతుంటారు. అవును. వీళ్ళు దొంగతనాలు ఎక్కువ చేస్తారు, బంగ్లాదేశ్ ముస్లింలు ముస్లిం. దొంగతనాలు చేస్తారు.
ఇప్పుడు బాధపడుతున్నది ఎవరు? భూమిని లాగేసుకుంటే దిక్కు లేకుండా బయటపడుతున్నది ఎవరు అంటే భారతీయ ముస్లింలు అక్కడ. వీళ్ళు ఉమ్, కొద్దిగా మెతక వైఖరి ఉంటారు మొదటి నుంచి. ఇక్కడ సంస్కృతి, ఇక్కడ సభ్యత ఉంటాయి కనుక వీళ్ళు 5 రకాల మనుషులు మనకు అర్థం కావడానికి చాలా అక్కడ పేరు పెట్టి పిలుస్తుంటారు. గోరియా, మోరియా, ఉమ్, తర్వాత దేశీ, దేశీ అని, సయ్యదులని, ఆ జూలా అని, ఈ 5 రకాలు. కనుక ఈ గొరియా మొరియా అనేది చాలా ఫేమస్ అక్కడ. వీళ్ళంతా కూడా ఆ ఒకప్పుడు యుద్ధాల్లో పాల్గొనేవాళ్ళు. భారతదేశం ఓకే. కొరకు యుద్ధాలు చేశారు. అలా పట్టుబడ్డ వాళ్ళు, యుద్ధాల్లో పట్టుబడ్డ వాళ్ళు. వీళ్ళంతా లోకల్స్, అంత ఆర్టిజాన్స్, మంచి మంచి వృత్తి, చేతి వృత్తులు బాగా చేస్తారు వీళ్ళు. దేశీ అనే వాళ్ళు ఎవరంటే పూర్తి ట్రైబల్స్ వీళ్ళు. ట్రైబల్ ఉమ్, కమ్యూనిటీ. బక్తియార్ ఖిల్జీ ఎప్పుడైతే వాడు విదేశాల నుంచి ఓడించారో అప్పుడు వాడి దెబ్బకు మతం మార్చుకున్న వాళ్ళు వీళ్ళంతా కూడా. ఎప్పుడు నేను చెప్పేది 1205 ఆ టైంలో మతం అవును. మార్చుకున్నారు. కానీ భారతీయులు వాళ్ళు, ఈ మట్టి బిడ్డలు వాళ్ళు. అలాగే మనకు సయ్యద్లు అంటాం. సో వీళ్ళంతా సూఫీ, ఏమంటారు, సాంప్రదాయవాదులు. కొద్దిగా దైవత్వం ఎక్కువ ఉంటది వీళ్ళకు. ఉమ్, అట్లాగే జూలా, జూలా అనే వాళ్ళు ఎవరంటే వీవర్స్ అంతా కూడా. ఉమ్, ఇవి పండించే వాళ్ళు ఎక్కువ ఒరిస్సా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. వీళ్ళంతా కూడా వృత్తులు చేసుకొని, పని వృత్తులు చేసుకొని బ్రతికే వాళ్ళు. భారతీయత వీళ్ళ లోపల ఎక్కువ ఉంటది. హిందువుల పండుగలు, ఆ, ఆ, ముస్లింల పండుగలు తేడా ఉండదు. అందరితో కలిసి చేస్తారు. అసమీస్ లాంగ్వేజ్, అసమీస్ కల్చర్ ఏదైతే ఉంటుందో ఆ కల్చర్ ను ఫాలో అవుతారు వీళ్ళు. కనుక వీళ్ళు ఏమనుకుంటారంటే మేము ఓనర్స్ ఇక్కడ, భూమి పుత్రులం మేము, మేము అస్సామీ మాట్లాడేటోళ్ళము, ఇక్కటోళ్ళము మేము, ఆ ఉమ్, అని వీళ్ళకి ఫీలింగ్ కూడా ఉంటది. కనుక వీళ్ళు హిందువులకు చాలా దగ్గరగా ఉంటారు. ఎందుకంటే రక్త సంబంధం ఉంది కనుక మొదటి నుంచి కూడా. కనుక ఈ 5 గ్రూపులు నేను చెప్పిన వాళ్ళు ఎంత అవుతున్నారో వీళ్ళ సంఖ్య ఎంత అంటే మొత్తం అస్సాంలో 42 లక్షలు మాత్రమే ఉంటది. చిన్న ఉమ్, సంఖ్య ఇది. తర్వాత వీళ్ళు ఒక్క దగ్గర ఉండరు, మొత్తం రాష్ట్రం అంతా స్ప్రెడ్ అయి ఉంటారు. కనుక ఒక దగ్గర ఉంటేనేమో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఓ పార్టీని ఓడించగలుగుతారు, గెలిపించగలుగుతారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళకు ఉండదు. సెటిల్మెంట్స్ వేరే వేరే ప్లేసెస్ లో సెటిల్ అయి ఉన్నారు. ఒక పొలిటికల్ పవర్ గా వీళ్ళు లేరు. కానీ వీళ్ళు స్థానికులు, భారతీయులు పక్కా. ఇది ఉమ్, మనకు ఇండిజినస్ ముస్లిమ్స్ గురించి. వీళ్ళను కాపాడుకునే ప్రయత్నము ఆ విశ్వశర్మ చేస్తున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక మియా ముస్లింలు వీళ్ళంతా కూడా బెంగాల్ స్పీకింగ్. ఫస్ట్ గుర్తు వీళ్ళు ఆ అసమీ మాట్లాడారు, ఉమ్, బంగ్లాదేశే మాట్లాడతారు. ఇప్పటికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కలుసుకోనికే, కానీ వస్తలేదు వాళ్ళకు. కనుక ఈస్ట్ బెంగాల్ యాన్సిస్టర్స్, వీళ్ళ పూర్వీకులంతా కూడా ఆ బంగ్లాదేశీ వ్యక్తులు అన్నట్టు. వీళ్ళంతా కూడా నేను ఇంతకుముందు చెప్పిన బ్రహ్మపుత్ర ఫర్టైల్ ల్యాండ్ ఏదైతే చెప్తున్నాం కదా, రేగడి మట్టి దాంట్లో వచ్చి ఉమ్, ఆ ఏరియాలో ఉన్నారంటే వీళ్ళంతా బంగ్లాదేశీ. అక్కడ వచ్చి సెటిల్ అయ్యిండ్రు ఎప్పటి నుంచో. బ్రహ్మపుత్రను కబ్జా పెట్టిండ్రు అనుకోండి. నది మధ్యలో ఉమ్, ఉంటారు, అక్కడ అక్కడ ఉంటారు. ఎక్కడెక్కడ ఇవి ఇవి ఉంటాయి కదా, ద్వీపాలు ఉంటాయి, అక్కడ అక్కడ ఉంటారు. వర్షం బాగా నీళ్ళు వచ్చినప్పుడు మళ్ళా నేలపైకి వస్తారు. నీళ్లు పోయినాక మళ్ళీ అక్కడికి పోతారు. వీళ్ళందరినీ కూడా ఏమంటారంటే చార్ చపోరీస్ అని కూడా అంటారు వీళ్ళని. చార్ చపోరీస్ అనే పదము ఎందుకు వాడతారో నాకు కూడా తెలియదు. కానీ ఆ, వీళ్ళు ఎక్కువ ఎక్కువ మటుకు ఎక్కడ ఉంటారంటే అస్సాం, సెంట్రల్ అస్సాం, లోయర్ అస్సాం కింది ప్రాంతాల్లో ఉంటారు. అంటే బంగ్లాదేశ్ కు దగ్గరగా ఉంటారు వీళ్ళంతా అదే. కూడా. 30 అసెంబ్లీ సీట్లలో వీళ్ళ మెజారిటీ ఉంటది. మొత్తం ఉమ్, 126 అసెంబ్లీ సీట్స్ ఉంటే అవును. 30 అసెంబ్లీ సీట్స్ వీళ్ళే కబ్జా పెట్టారు. వీళ్ళ జనాభా అంత ఉంది ఇప్పుడు. అదే. కనుక ఇంతకుముందు నేను చెప్పినట్టు మియా అంటే జెంటిల్ మ్యాన్ అని. ఇప్పుడు అర్థమైందంటే మియా అంటే వీడు ఫారినర్ అని, మన దేశస్థుడు కాదు అని. ఉమ్, కనుక ఇప్పుడు ఫైట్ ఏంది అంటే మన ఇండిజినస్ ముస్లిమ్స్, ఈ ఆ, మియా ముస్లిమ్స్, ఈ రెండింటి మధ్య ఆ ఒక పెద్ద టఫ్ ఫైటే జరుగుతుంది. వీళ్ళంతా కూడా ఉమ్, ఎక్కువ వ్యవసాయం చేస్తూ ఉంటారు. దీన్ని చాలా మందికి ఇప్పుడు ముఖ్యమంత్రి దీన్ని బయట పెట్టే ప్రయత్నము, మన వాళ్ళని కాపాడుకునే ప్రయత్నము. ఉమ్, అంటే వాళ్ళు ఏమంటారు అంటే నో నో నో, అసలు మీరు ముస్లింలను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఇటువంటివన్నీ అదే. కూడా అంటారు. సో ఇంతమంది చెప్పినట్టుగా మనం 2014 లెక్కల్లో చూస్తే 34% ముస్లిమ్స్ ఇప్పుడు అస్సాం జనాభాలో అయ్యారు ఉమ్, అని. అందులో 3% మాత్రమే ఇండిజినస్. ఇప్పుడు ఆ, నేను చెప్పినటువంటి మన వాళ్ళు 3%. 31% మైగ్రెంట్స్, వీళ్ళు బయట అదే. నుంచి వచ్చిన వాళ్ళు, దొంగలు వీళ్ళు, ఉమ్, చొరబాటుదారులు అంటాం. కనుక ఆ ఇది.
ఇది తొందరలో 50-50 అయిపోతారు. హిందూ ముస్లింలు అస్సాంలో 2041కి వచ్చేసరికి వీళ్ళు 50 వాళ్ళు 50 అవుతారు అనేది ఒక లెక్క ఉంది. ఇప్పటికైతే 34% ముస్లిమ్స్ ఉన్నారు. అంటే 1.07 క్రోర్స్ ముస్లిమ్స్ ఉన్నారు అస్సాంలో. 61% హిందువులు ఉన్నారు. 1.92 క్రోర్స్ సుమారుగా. అంటే అదే దగ్గర 2 కోట్లకు దగ్గరగా హిందువులు ఉన్నారు. హిందువులు. 1 కోటి పైన కొద్దిగా ముస్లిమ్స్ ఉన్నారు. సో ఇది డెమోగ్రఫీ ఇప్పుడు ఫాస్ట్ గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు 60-40 అనుకుందాం, 60-40 ఉన్నది 50-50 అయిపోతుంది. ఎప్పుడు అదే 41లో 50-50 అయిపోతుంది. ఇంకా అప్పుడు ఈ ఈ ఈ ప్రాంతం మన చేతిలో ఉండదు. ఒక్కటి మన అనుభవాలు మనం నేర్చుకోవాలి. అది ఏంటంటే ఏ సార్. ప్రాంతాలైతే ముస్లిం డామినేటెడ్ రాష్ట్రాలు అయ్యాయో అవన్నీ మన చేతిలో నుంచి వెళ్ళిపోయినాయి. అలా అదే పాకిస్తాన్ ఇప్పటికే మనం పోగొట్టుకున్నాం. బంగ్లాదేశ్ ను ఆల్రెడీ పోగొట్టుకున్నాం. బంగ్లాదేశ్ ఎక్కడో కాదు కదా, మన ఇండియాలో భాగమే కదా. ఎందుకు అవును. పోయింది అంటే ముస్లింలు ఎక్కువ ఉన్నారు కనుక పోయింది. కనుక అదే పాకిస్తాన్ ఎందుకు పోయింది? ముస్లింలు ఎక్కువ ఉన్నారు కనుక పోయింది. కనుక సార్. ముస్లింలు ఎక్కువ అయితే ఏమవుతుంది అని ఎవరైనా అడిగితే నేనేమంటున్నా అంటే పోతుంది. పోతుంది అంతే. ఆ, సార్ ఇప్పుడు పోతే పోని అనుకోవాలా. ఉమ్. అదే సరే, ఇప్పుడు అస్సాం విషయం మనం మాట్లాడుకున్నాం. ఇది చాలా పీక్ స్టేజ్ అయితే మనం మాట్లాడుకున్నాం సార్. కానీ ఇదే వరుసలో మన ఇండియాలో అన్ని రాష్ట్రాలు ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ సెకండ్ ప్లేస్లో ఉంటుంది నాకు తెలిసి. ఆ తర్వాత అన్ని రాష్ట్రాలు, ఇటు జార్ఖండ్లో అయితే ఏకంగా గిరిజన ప్రాంతాల్లోని మహిళలను పెళ్లి చేసుకుని అక్కడ ఇక ఈ గిరిజన సర్టిఫికెట్లను పొందుతున్న అక్రమ వలసదారులు కూడా ఉన్నారు. ఇదే విధంగా ఇక్కడ హైదరాబాద్లో కూడా చాలా మంది రోహింగ్యాలు నివాసం ఉంటున్నారు. ఏకంగా ఒక ఫుట్బాల్ టీంని నడిపించిన పరిస్థితి కూడా మనం చూసాం. సో ఇటువంటి వాటన్నిటిని ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఒక కంట్రీ వైడ్ గా ఒక పద్ధతి ప్రకారమే ఇది జరుగుతుంది. అది దీంట్లో ఏ డౌట్ లేదు. అది హైదరాబాద్ అయినా ఇంకే ప్రాంతమైనా మనకు ఈ జనాభా మార్పిడి వీళ్ళ నివాస ప్రాంతాలను కూడా లెక్క పెడితే ఏం చేస్తారు అంటే వీళ్ళు ఎక్కడ మెజారిటీ ఉంటారో ఆ మెజారిటీ ప్రాంతాన్ని మరింత మెజారిటీగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ఉమ్, కనుక అక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్న హిందువులు ఖాళీ చేసి పోవాలి అక్కడ నుంచి. మీ ఇష్టం బ్రతుకుతామంటే ఈడ మీకు కష్టాలు తప్పవు అని కొన్ని కష్టాలు మొదలు పెడతారు. అక్కడ ఉన్న ఆడపిల్లల్ని ఎత్తుకపోతారు, లేకపోతే తెలియని దొంగతనాలు అవుతుంటాయి, మీ భూమిని కబ్జాలు పెడుతుంటారు, మీరు అమ్ముదామని పోతే రేట్ రాదు, అక్కడ ఎవరిని కొననియ్యరు, వేరే వాడిని రానివ్వరు, కనుక మీకు రేట్ రాదు, ఇక అమ్మితే మాకే అమ్ము అని అంటారు వాళ్ళు. పాత బస్తీ మనం ఖాళీ చేయలేదా? అది కండ్ల ముందలే పాత బస్తీ ఎందుకు ఖాళీ చేశాం? ఎందుకు మొత్తం సికింద్రాబాద్ వచ్చేసారు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా? ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ ఉమ్, ఏమవుతుంది హరి? అక్కడ మెజారిటీ పెరుగుతా పోతుంది, ముస్లిం మెజారిటీ. ఆ, ఒక మీరు 5 ఉన్న ఎమ్మెల్యేలు 6 అయ్యారు, 6 ఉన్న ఎమ్మెల్యేలు 7 అయ్యారు. ఎట్లా అవుతున్నారు మనకు అర్థమైతలేదా? ఇప్పుడు మీరు మలక్పేట కళ్ళ ముందు ఇంద్రసేన్ రెడ్డి బీజేపీ గెలిచేవాడు కదా. ఉమ్, ఎందుకు? ఘర్షణ ఉండేది, ముస్లిం పెద్ద మెజారిటీ ఉండేది, 35% ఉండేది. ఇప్పుడు పెరిగిపోయింది పూర్తిగా. ఇప్పుడు ఇంకా హిందూ గెలవలేని స్థితి ఏర్పడింది. మలక్పేట మెల్లగా ఎంఐఎంకి వెళ్ళిపోయింది. సో ఇలా వాళ్ళు పని కట్టుకొని నంబర్ను పెంచుకుంటూ ఆ వీళ్ళను ఖాళీ చేయిస్తూ, వాళ్ళ నంబర్ పెరగడమే కాకుండా హిందువులను ఖాళీ చేస్తూ, ఇక్కడ మనం బతకలేరం రా మొర్రో అని చెప్పేసి అక్కడ ఖాళీ చేసి వచ్చేసి మన నాయకులు సైతం ఖాళీ చేసి వచ్చారు కదా. పాత బస్సులో ఎవరున్నారు పెద్ద నాయకులు? ఇప్పుడు ఎవరు అక్కడ బ్రతకలేరు కదా. మలక్పేట కూడా మీరు చూడండి, ఇప్పుడు అందరు ఖాళీ అయిపోతారు. ఆ, సో ఇప్పటికే ఇంద్రసేన్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యే ఉంటుండే, ఇంద్రసేన్ రెడ్డి గవర్నర్ అయ్యాడు. ఆ అక్కడ ఎవడో జూబ్లీ హిల్స్ లో అక్కడ ఆ ఇల్లు కూడా కట్టేశారు. పెద్ద నాయకులు అందరూ ఖాళీ చేసిపోతారు. మీరు చూడండి, ఏదో ఇక్కడ ఉండరు వాళ్ళు. ఎప్పుడైతే మనం గెలవలేము అనుకుంటారో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళకి అప్పచెప్పేస్తుంటారు. దేశమంతా ఇదే పరిస్థితి. దేశమంతా ఇదే పరిస్థితి. రాష్ట్రాలు మనకు ఖాళీ అయిపోతుంది. ఒక్కసారి ఆ ముస్లిం క్యాండిడేట్, అది ఏ పార్టీ అయినా ఉండండి, గెలవడం మొదలు పెడితే, కాంగ్రెస్ అయినా సరే గెలవడం మొదలు పెడితే అక్కడ హిందువు గెలవడు ఇంకెప్పటికీ. ఉమ్, అంటే పార్టీల సంగతి నేను చెప్పడం లేదు, పార్టీ ఏదైనా సరే, కాంగ్రెస్ ఉండొచ్చు, టీఆర్ఎస్ ఉండొచ్చు, ఇంకెవరన్నా ఉండొచ్చు. ఈ ప్రాంతంలో ఇప్పుడు ఉదాహరణకు మహబూబ్ నగర్ లాంటి టౌన్, నిజామాబాద్ లాంటి టౌన్, బోధన్ లాంటి టౌన్లు ముస్లిం మెజార్టీ రాగానే ఎప్పుడైతే ముస్లిం క్యాండిడేట్స్ కు టికెట్ ఇవ్వడం మొదలు పెడతారో అప్పుడు ముస్లిమే గెలుస్తాయి. హిందూకి పెడితే కూడా గెలవలేని పరిస్థితి వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళని ఇచ్చేసి కాంగ్రెస్ లేకపోతే టీఆర్ఎస్ బేరం చేసి ఎంఐఎం తీసేసుకుంటది ఆ సీట్ను.
ఉమ్, అట్లా శాశ్వతంగా ఎంఐఎం సీట్లు పెరుగుతూ పోతుంటాయి. ముస్లిం పార్టీ వచ్చేస్తుంది, ముస్లిం వ్యక్తి పోయి పార్టీ కబ్జా పెట్టేస్తుంది. ఉమ్, ఇది ఫార్ములా దేశం అంతా జరుగుతుంది. కేరళలో జరుగుతుంది, తమిళనాడు జరుగుతుంది, అన్ని రాష్ట్రాల్లో ఇది జరుగుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశం పొంచి ఉన్న ప్రమాదాన్ని మనం అర్థం చేసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి. కనుక నేను భారతీయులందరూ దీన్ని అర్థం చేసుకోవాలి. మనది ఇప్పుడు అస్సాంలో ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ ఉన్నాడు, ఫైట్ చేస్తున్నాడు, ఏదో ఒకటి చేస్తున్నాడు కనీసం. లేకపోతే వేరే రాష్ట్రాల్లో ఏం చేయలేరు కదా వీళ్ళు. బెంగాల్లో ఎందుకు ఆమె అంత ధైర్యంగా మాట్లాడుతుంది? మా దగ్గర ఆ రాండి, ఎస్ఐఆర్ ఎట్లా పెడతారో మీరు పెట్టండి చూద్దామని ధమ్కి ఇస్తుంది. ఎస్ఐఆర్ పెడితే ఆమెకి ఏం ప్రాబ్లం? ఎస్ఐఆర్ పెడితే నిజమైన ఓటర్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. కాదు, ఆమెకు కావాల్సింది డూప్లికేట్ రిజిస్ట్రేషన్సే జరగాలి. ముస్లింలకు అనుకూలంగా రిజిస్ట్రేషన్ జరగాలి, ఓటర్స్ లిస్ట్ తయారు కావాలి. ఎస్ఐఆర్ మాకొద్దు, వస్తే మేము చంపేస్తామని చెప్తుంది ఆమె. అవును. ఇంత దుర్మార్గంగా మాట్లాడుతుంది ఎందుకు అంటే, ఇగో ఈ విదేశీ ముస్లింలు వస్తే మాకు శాశ్వతంగా ఓటు బ్యాంక్ గా మారుతారు. అస్సాంలో ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, చూస్తూ చూస్తూ ముస్లిం మెజారిటీ జిల్లాలు ఒకప్పుడు 2-3 జిల్లాలు ఉండేది. తర్వాత 2001లో 6 అయింది. 6 జిల్లాలు ముస్లిం మెజారిటీ జిల్లాలు. ఇప్పుడు 9 దాటింది. 11 జిల్లాలు ఆల్మోస్ట్ ముస్లిం మెజారిటీ జిల్లాలుగా మారిపోయినాయి. ఓకే. చూస్తున్నాగానే ఇవన్నీ ఇప్పుడు మల్లపురం అనే జిల్లా, కేరళ. దాని పేరు ఏదో కేరళలో ఇప్పుడు ఏదో ముస్లిం పేరు పెట్టారు దానికి. మలప్పురం అనేది డిక్లేర్ చేశారు. ఎప్పుడు నమూద్రిపాద్ ఉన్నప్పుడే డిక్లేర్ చేశారు. ఉమ్, ఇది ముస్లిం జిల్లా అని డిక్లేర్ చేశాడు ఆయన. అవును. సో ఇటువంటివన్నీ ఈ దేశంలో జరుగుతున్నాయి. హిందువులకు అసలు సోయే లేదు. కనుక ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే, కొత్తగా చాలా వింతగా సబ్ కమిటీ వేసేసి ఏం చేశాడు? ఈ సబ్ కమిటీని ఏం స్టడీ చేయమంటున్నాడు అంటే, ఈ ప్రాంతాలు ఎక్కడైతే భారతీయ ముస్లింలు ఉన్నారో ఆ ప్రాంతాల్లో డెవలప్మెంట్ ఎలా ఉంది నాకు చెప్పండి. ఆ ప్రాంతాలకు, భారతీయ ముస్లింలు ఉన్న ప్రాంతాలకు ప్రత్యేకమైన స్కీమ్స్ అనౌన్స్ చేస్తున్నాడు. డెవలప్మెంట్ ను స్టడీ చేస్తున్నాడు ప్రత్యేకంగా వాళ్ళ కొరకు, భారతీయ ముస్లింల కొరకు. ఐడెంటిటీ సర్టిఫికెట్ ఇస్తున్నారు. వీళ్ళు ఇండియన్ కల్చర్ కలిగిన భారతీయ ముస్లింలు అని సర్టిఫికెట్ ఇవ్వబోతున్నాడు రేపు వాళ్ళు. ఉమ్, భారతీయ ముస్లింలు అని సర్టిఫికేట్ ఇవ్వబోతున్నారు. అంటే మిగతా వాళ్ళు కాదు అనే అటువంటిది. కనుక ఈ రాష్ట్రం సపరేట్ గా కేంద్ర ప్రభుత్వం కాకుండా రాష్ట్రమే సపరేట్ గా వీళ్ళ కొరకు సెన్సెస్ ను కండక్ట్ చేయబోతుంది. జనాభా లెక్కలు కండక్ట్ చేసి, నేను చెప్పిన 5 రకాల గోరియా, మరియా, దేశీ, సయ్యద్ వీళ్ళందరూ ఉన్నారు కదా, జూలా, ఈ 5 తెగల వాళ్ళను గుర్తిస్తున్నారు. ఎక్కడెక్కడ ఉన్నారు ఈ తెగల వాళ్ళు అనేది గుర్తిస్తున్నారు. అలాగే వీళ్లకు సపరేట్ గా రిజర్వేషన్స్ ఇవ్వబోతున్నారు ఉద్యోగాల్లో, చదువులో వీళ్ళకు. ఓకే. ఆ ప్రాంతాల్లో ఇవ్వబోతున్నారు. ఇప్పుడు బాధ ఎవరికి అంటే, ఇగో ఈ సెక్యులరిస్ట్లకు అందరికీ బాధ. అక్కడ ఒక సంస్థలు ఉన్నాయి వీళ్ళు కూడా ఊరికే ఈయన ఒక్కటి చేయడం లేదు. మొదటి నుంచి అయ్యా మేము ఈ భూమి పుత్రులము అని వాళ్ళు కొన్ని వాళ్ళ ఆర్గనైజేషన్స్, ఆల్ అస్సాం గొరియా మరియా దేశీ పరిషద్ అనేది ఒక సంస్థ ఉంది. గొరియా మరియా దేశీ పరిషద్ అని బలమైన సంస్థనే ఇది. దీని వెంటనే వాళ్ళు దాన్ని వెల్కమ్ చేశారు, ముఖ్యమంత్రి యొక్క చర్యలు. అలాగే అపోజ్ చేసే సంస్థలు కూడా అక్కడ ఉన్నాయి. ఎవరు? ఏఐయుడిఎఫ్, ఇది పక్కా అస్సాం ముస్లింల కొరకే ఉన్నటువంటి సపరేటిస్ట్ సంస్థ. ఎప్పుడు 10-12 ఎమ్మెల్యేలు మినిమం గెలుస్తారు వీళ్ళు. బద్రుద్దీన్ అనేటువంటి నాయకుని పేరు మనం వింటూ ఉంటాం. అలాగే మణిపూర్ పంగల్స్ అనేటువంటి ఒక సంస్థ ఉంది, అది వ్యతిరేకం దీనికి, ఏది లోకల్ వాళ్ళకు వ్యతిరేకం, అంటే మియా పార్టీల కొరకు. బరక్ వ్యాలీ కచారీ ముస్లిమ్స్ అని ఒక సంస్థ ఉంది. వీళ్ళందరూ కూడా విదేశీ ముస్లింలకు సంస్థలు ఏమో 3 ఉన్నాయి, స్వదేశీ ముస్లింలకు సంస్థలు 2 ఉన్నాయి. కనుక వీళ్ళు యాడ్ చేయొచ్చా? యాక్చువల్లీ ఇవి చిన్న చిన్న పార్టీలే సార్, కానీ గతంలో అస్సాంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ మియా ముస్లింలకు ఎంతగా హెల్ప్ చేసిందంటే, ఒక ఇన్సిడెంట్ చెప్తా సార్. హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు దీనికోసం ఎంతో పోరాడాడు. ఇది మొత్తం డెమోగ్రఫీకే చేంజ్ అయిపోతుంది, ఇది చాలా ప్రమాదం అని చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీ అతన్ని అసలు తమ గేటును కూడా తాకనివ్వని పరిస్థితి. ఒకసారి రాహుల్ గాంధీ సరే వచ్చేసేయని లోపలికి పిలవగా ఈ విషయం చెప్తే వెంటనే అతని కుక్క బిస్కెట్లు తినిపించిన హీన స్థితికి పాల్పడ్డారు సార్. సో మెయిన్ గా ఉండేది కాంగ్రెస్ పార్టీనే అని అర్థమవుతుంది. ఎస్,
హేమంత బిశ్వ శర్మ అటువంటి అవమానాలకు గురయ్యాకనే బయటికి వచ్చాడు ఆయన. ఉమ్, అక్కడ నిజాయితీగా ఉండి నిజం నిర్భయంగా మాట్లాడితే ప్రమాదం. ఇప్పుడు చిరంజీవికి ఆయన ఎవరు చిదంబరంకు ఆ ప్రమాదం వచ్చింది. ఈ రోజు వస్తున్న ఉమ్, వార్తలు ఏంటంటే, అవును. నువ్వు అంత ఓపెన్ గా చెప్తావా, మేము అమెరికా వాళ్ళు ఒత్తిడి తేవడం వల్లనే యుద్ధం చేయలేదు అప్పుడు ఆ, బాంబే దాడుల తర్వాత, ఇదంతా చెప్పాడు ఆయన, ఓపెన్ గా చెప్పాడు. ఇంకా అయిపోయింది, చిదంబరం బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది కాంగ్రెస్ లో. అది. కనుక కాంగ్రెసే మూల కారణము. నువ్వు అన్నది 100% కరెక్ట్. ఈ దేశంలో ఈ సమస్యలకన్నిటికీ పుట్టినిల్లు కాంగ్రెస్. కనుక ఇప్పుడు హేమంత్ బిశ్వ శర్మ తీసుకునేటువంటి చర్యలు అద్భుతం, అసలు కనివినియనటువంటి విశేషం ఉమ్, ఇది. ఇప్పుడు ఆయన ఏమంటున్నా అంటే, ఓపెన్ గా చెప్తున్నాడు, మాకు అవసరం లేదు విదేశీ ముస్లింలు, మాకెందుకు, ముస్లింలను ఉమ్, మేము కాపాడుకుంటాం, స్వదేశీ ముస్లింలను కాపాడుకుంటాం, మా ముస్లింలకు మేము రక్షణ కల్పించుకుంటాం. ఎవడు కోన్ కిస్కా గాడి వచ్చి, మియా ముస్లిం గాడి వచ్చి మాకు రక్షణ కావాలి, మాకు తిండి కావాలి, మాకు ఉద్యోగాలు కావాలి, ఎవడు మీరు, మీ కథ ఏందో తేలుస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన అవును. ఏమంటున్నాడంటే, ఇక్కడి ముస్లింలు ఇక్కడి వాళ్ళే, బయటోడు బయటోడే, ఇది నేను తేలుస్తాను. కనుక నువ్వు ఉంటావా, పారిపోతావా, సస్తావా. ఆయన ప్లాన్ కూడా ఏముంది అంటే, అక్కడక్కడ చాలా మంది దగ్గర చెప్పాడు, 5 ఏళ్లు ఈ ఒత్తిడి నిర్మాణం చేస్తే వీళ్ళు పారిపోతారు, వాళ్ళంతకు ఉమ్, వాళ్ళే పారిపోతారు, మనం ఏం చేసే అవసరం లేదు, కనుక నేను ఈ పని చేస్తాను అని చెప్తున్నాడు. హిందువులు కూడా గట్టిగా విశ్వసిస్తున్నారు. దీంతో ఏమవుతుందంటే, హిమంత విశ్వశర్మ వచ్చే ఎన్నికల్లో కూడా అవుట్ రైట్ గా గెలవబోతున్నాడు అక్కడ. హిందువులు కూడా 60% ఉన్నా ఒక్కటిగా నిలబడుతున్నారు. ఇలాంటి పనే రేపు బెంగాల్లో కూడా జరుగుతుంది. కనుక చర్చ ఇప్పుడు ఏం జరగాలి అంటే, ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే బార్డర్స్ లో బార్డర్స్ లో భారతీయ ప్రభుత్వాలు ఉండాలి. ఉమ్. సెక్యులర్ ప్రభుత్వాలు కాదు కావాల్సింది, బార్డర్స్ లో భారతీయ ప్రభుత్వాలు ఉండాలి. సార్, ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ తప్పిదాలన్నిటికీ మూలం అనేది తెలుస్తుంది. అదేవిధంగా మమతా బెనర్జీ ఈ బార్డర్ స్టేట్లో ఇటువంటి విపక్ష నాయకులు చేసిన తప్పిదాల వల్లే ప్రస్తుతం మన దేశం ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొంటుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది సార్. మరి చాలా మంది చెబుతున్న మాట ఏమిటంటే, మోదీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు అయింది కదా, ఇన్నాళ్ళు ఏం చేశారు, ఇప్పుడే గుర్తొచ్చిందా, ఇప్పుడైనా చేస్తారా లేదా అని చాలా మంది చెబుతూ ఉన్నారు సార్. దీనికి మీరు మీ అభిప్రాయం ఏంటి సార్? అవును, ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడల్లా అంటూ ఉంటారు. ఇక్కడ కూడా రోహింగ్యాలు ఉన్నారు హైదరాబాద్ లో అని అంటే, ఓవైసీ కూడా అంటూ ఉంటాడు, రోహింగ్యాలు మరి అక్కడి నుంచి విదేశాల నుంచి వస్తుంటే మీరు ఏం చేస్తున్నారు, బార్డర్స్ లో ఆ, గోళ్ళు గెలుకుంటున్నారా, ఉమ్, ఆపొచ్చు కదా మీరు, మీ పని పెట్టుకొని ఇక్కడ అందరినీ అంట, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు. మనకు కూడా డౌట్ వస్తుంది, అవును కదా మరి అని. అయితే ఆ ఇక్కడి వరకే ఎలా వచ్చారు మరి అనేది ఒక ప్రశ్న. అంటే బార్డర్స్ లో ఏదో జరుగుతుంది అని. బార్డర్స్ లో కూడా ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా జనాభా పెరుగుదల రేటు బా కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ ఉంది, కొన్ని రాష్ట్రాల్లో లేనే లేదు. అంటే దాని అర్థమైంది, బార్డర్స్ లో కేంద్రం పెట్టినటువంటి ఆర్మీ ఒక్కటే కాపలా కాయదు. చిన్న బార్డర్ కాదు మనది, చాలా పెద్ద బార్డరు. కనుక ఆ, ఆ ఎద్దులు, ఆవులు, జంతువులు, కోళ్ళు కూడా ఎత్తుకుపోతుంటారు, బాగా బంగ్లాదేశ్ బార్డర్ లో ఎత్తుకుపోతుంటారు, ఎంజాయ్ చేస్తుంటారు. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కనుక బార్డర్ అనేది 24 గంటలు కాపలా కాసినా కూడా జరుగుతుంటాయి, ఎప్పటి వరకైతే స్థానికంగా వాళ్ళకు షెల్టర్ దొరుకుతుందో. నువ్వు ఉమ్, ఇప్పుడు గీత దాటంగానే ఒక ఇల్లు దొరికింది, ఆ ఇంట్లో వచ్చి ఉన్నా నేను. అంతెందుకు హరి, నేను సింపుల్ గా చెప్తాను. సార్. ఎందుకు ఇప్పుడు మరి ఆ, ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా లేకపోతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా, స్లీపర్ సెల్స్ అనేవి పాత బస్తీలో ఉమ్, కనబడకుండా పోయినాయి. కనుక నెల అవును. 2 రోజులు తిరిగితే సిద్ధిబాబా టెంపుల్, లేకపోతే ఆ గోకుల్ చాట్ తెలుసు అని, బ్రదర్. ఆ ఇవన్నీ జరిగేవి కదా. అవును. వచ్చేసేది రెక్కీ చేసుకునేది, ఓ బాంబు పెట్టేది, పోయేది, ఓ బకెట్లో అని పెట్టేది, ఓ టిఫిన్ బాక్స్ లో పెట్టేది, చచ్చేతోడు వస్తుండ్రి, బతికినోడు బతుకుతుండ్రి. ఇంత సింపుల్ గా ఎందుకు మరి స్లీపర్ సెల్స్ కు పాత బస్తీ కేంద్రంగా ఉండేది, ఇప్పుడు ఎక్కడ పోయాయి? ఉమ్, కనుక ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ రావడంతో చాలా విషయాలు కంట్రోల్ అయినాయి, ఇది మర్చిపోవద్దు మనం. ఉమ్, కనుక మీరు అడుగడుగునా ఒక ప్రకటన, ఆ, మీ పోలీసు వాళ్ళు ఒక మైక్ పెట్టి చెప్పేవాళ్ళు, అందరూ జాగ్రత్తగా. వెజిటబుల్ మార్కెట్ లో కూడా చెప్పేవాళ్ళు, ఏదైనా పరాయి వస్తువు కనబడితే మీరు ముట్టకండి, టిఫిన్ బాక్సులు అయితే అసలే ముట్టకండి. ఇలాంటివన్నీ మనం అవును. విన్నాం కదా. 10 ఏళ్ళు మోడీ వచ్చాక ఇలాంటి ప్రకటనలు ఏవీ లేవే. బాంబులే పేలడం లేదే దేశంలో, మరి ఎందుకు పేలడం లేదు?
అంటే మోడీ ప్రభుత్వం వచ్చాక చేయాల్సిన పనులు చాలా చేస్తున్నాయి. అయినా మీరేమంటారు? విదేశస్తులు రోహింగ్యాలు రాగానే మరి బార్డర్ లో ప్రభుత్వం ఉన్నది కేంద్ర ప్రభుత్వం కదా, ఆర్మీ ఉంది కదా, ఏం చేస్తుంది అని చాలా ఆ, ఆ, ఏమంటాము, గొప్ప దేశభక్తులు అయిపోతారు వీళ్ళంతా మాట్లాడేటప్పుడు. ఎగ్జాక్ట్లీ. కనుక ఆ, కనుక మీరు దొంగలు, దేశభక్తులు కాదు. మీరు ఎప్పుడు కూడా మా అంటే నేషన్ ఫస్ట్ అనేటువంటి బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం దగ్గర చాలా చర్యలు తీసుకుంటుంది. అయినా సరే స్థానికుల యొక్క ఆ, దీని కారణంగానే ఎందుకు జమ్మూ కాశ్మీర్ లో గొడవలు జరిగేవి? మీ ప్రభుత్వం ఉన్నందుకు అయ్యేది. ఉమ్, ఆ 370 అనే రక్షణ ఉన్నందుకు అయ్యేది. తీసి పారేశారు కదా ఇప్పుడు. అక్కడ 370 తీసేశాక రమ్మనండి. అప్పుడు ఇప్పుడు చాలా రేర్ గా, ఇంకా ఇప్పుడు కొన్ని జరిగినా కూడా చాలా తగ్గిపోతాయి. రాళ్ళు ఇసిరే వాళ్ళంతా ఎక్కడ పోయారో తెలియదు ఇప్పుడు. ఉమ్, ఆర్మీ మీద రాళ్ళు ఇసిరేవాళ్ళు వాళ్ళు అక్కడ. కనుక ప్రభుత్వము చిత్తశుద్ధి ఉంటే చాలా విషయాలు కంట్రోల్ అవుతాయి. మన పోలీసు, మన ఆర్మీ చాలా బలమైంది. అయినా సరే మన బార్డర్స్ చాలా ఆ, పెద్దవి, వేల కిలోమీటర్ల లెంత్ ఉన్నటువంటివి. కనుక స్థానిక ప్రభుత్వాలు, అక్కడ ఉన్న ప్రభుత్వాలు జాతీయ ప్రభుత్వాలు కావాలి, దేశభక్త ప్రభుత్వాలు కావాలి. ఉమ్, సెక్యులర్ ప్రభుత్వాలు ఉన్నంత కాలం దేశానికే ప్రమాదం. కనుక ఈ యొక్క అక్రమ చొరబాటుదారులు అనేది కేవలం వాళ్ళ యొక్క ఆకలి సమస్య కాదు. వాళ్ళంతా కూడా టెర్రర్ గ్రూపులను పెంచి పోషిస్తున్నారు, స్మగ్లింగ్ చేస్తున్నారు ఇక్కడ, లేకపోతే డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. కనుక పర్టికులర్ గా బంగ్లాదేశ్ చుట్టుపక్కల అన్ని, బీహార్లో ఈ చొరబాటుదారులు ఉన్నారు, అస్సాంలో చొరబాటుదారులు ఉన్నారు, బెంగాల్లో చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. 30% 40% దాటిపోయారు అక్కడ ముస్లింలు. ముఖ్యంగా మైగ్రెంట్ ముస్లిమ్స్ పెరిగిపోయారు. వీళ్ళంతా ఏంటంటే సెక్యులర్ ప్రభుత్వాలకు హాయిగా ఉంది, వాళ్ళకే ఓటేస్తున్నారు. ఉమ్, ఎందుకు? కనుక ఓటర్స్ గా ఇప్పుడు బీజేపీ కూడా ఆ, వాళ్ళకు అనుకూలంగా మారిపోమాను, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళ సంఖ్య పెరుగుతూనే పోతుంది. ఓటేస్తారు వాళ్ళు, తెలివైన వాళ్ళు. వాళ్ళ హిందూ ముస్లిం ఇవన్నీ ఏమీ లేదు, మాకు రక్షణ ఇచ్చేవాడికే ఓటేస్తామని అంటారు వాళ్ళు. కనుక ఇది మనం ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం. దేశభక్త సంస్థలు అంటే ఏంటి, మోడీ ప్రభుత్వం అంటే ఏంటి, అసలు నేషన్ ఫస్ట్ అంటే ఏంటి. కనుక ఇలాంటి రక్షణ ఈ దేశానికి ఎవరైతే ఇవ్వగలుగుతారో, కానీ ప్రమాదం ఒకవేళ సెక్యులర్ ప్రభుత్వాలు ఆ రాష్ట్రాల్లో ఉండకూడదు, ఉంటే కూడా. సో ఇది మనం గుర్తించడం ప్రారంభించాలి. కనుక కేంద్రం 11 ఏళ్లలో ఎన్ని చేయాలనో అన్ని చేసింది, నేను ఇంతకుముందు ఉమ్, చెప్పినట్టుగా. ఇంకా చాలా చేస్తుంది. ఇది కామన్ మ్యాన్ గుర్తిస్తున్నాడు మెల్లమెల్లగా. ఉమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ విషయం గురించి పూర్తి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ హరి. థ్యాంక్ యూ.